చలపతిరావు నోటి దురుసు, అనాలోచిత వ్యాఖ్య అటు తిరిగి ఇటు తిరిగి చాలా మందిని వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. ఆఖరికి అమ్మాయిల మనశ్శాంతికి హానికరమనే డైలాగ్ ని సినిమాలో ఉంచాలా తీసేయాలా అనే విషయంలో చిత్ర బృందం సీరియస్ గా ఆలోచించేస్తోందట. చలపతిరావు ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఇప్పుడు ఈ విషయంలో సమంత వైఖరిని కూడా వేలెత్తి చూపిస్తున్నారంతా. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సమంతాని ఒక రేంజ్ లో నిలదీస్తున్నారు. నేనొకడినే పోస్టర్ విషయంలో సమంత ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. నిజానికి అంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరమైతే అందులో ఏమీ కనిపించలేదు. కానీ సమంత ఆశ్చర్యకరమైన రీతిలో సీరియస్ అయింది. అప్పటి నుంచి సమంత ఎప్పుడు దొరుకుతుందా అనే మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చలపతిరావు పుణ్యాన ఇప్పుడు సమంత భలే దొరికేసింది. చలపతిరావు అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడితే సినీ లోకమంతా ఘాటుగా స్పందించింది, చలపతిరావుని నిలదీసింది. కాని సమంత ఏం చేస్తోంది? అమ్మాయిల మనశ్శాంతికి హానికరం అనే చైతూ డైలాగ్ ని ట్వీట్ చేసి అది నా కోసం కాదు అని అభిమానులతో పంచుకున్న సమంతకి ఆ డైలాగ్ ను వక్రీకరిస్తూ చలపతిరావు అన్న మాటలు వినపడలేదా? ఇప్పుడు సమంత నోరు మెదపదే. అందులో హీరో తనకు కాబోయే భర్తానా లేదంటే మామగారు తీస్తున్న సినిమా అనా అనేది మహేష్ ఫ్యాన్స్ అడుగుతున్న లా పాయింట్. వాళ్ళు అడిగిన దానిలో రీజన్ ఉంది, లాజిక్ కూడా ఉంది. మరి సమంత దగ్గర సమాధానం ఉందా? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.